చిరు అదిరిపోయిందిరా వ్యూ. బాబా బాబా అలాగ లైట్ పడుతుంటే మంచు, ఆ సూర్యుడు వెళ్తురు, చెట్లు, బా ఎక్సలెంట్గా వచ్చింది. మనం గిరిగ్రామ దర్శినికి వచ్చాం. సుస్వాగతం గిరిదర్శిని. టికెట్ కౌంటర్ ఇది. ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇవ్వండి ప్రైస్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. అడల్ట్స్ 50 రూపీస్. చాక్లెట్ ఫ్లాక్ ఫ్యాక్టరీ రాలేదు నాకు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ట్రావెలర్స్. ఈరోజు మనం విజయనగరం నుంచి అరకు వెళ్తున్నాం. సమ్మర్లో అరకు ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈ ట్రిప్లో మంచి మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది కలెక్టర్ ఆఫీస్ జంక్షన్. స్ట్రైట్గా వెళ్ళిపోతే గజపతినగరం వెళ్ళిపోతాం. అదే లెఫ్ట్ సైడ్ తిరిగితే మనం అరకు వెళ్తాం అనమాట. ఇది నేషనల్ హైవే 516E అనమాట. నయారా పెట్రోల్ పంప్ ఎంత కొట్టిస్తుంది. మన ఎదురుగా ఉన్నది బైపాస్ రోడ్డు. ఇది చెల్లూరు నుంచి గొట్లం వరకు ఉంటుంది అనమాట. విజయనగరం బైపాస్ రోడ్ ఇది. ఇప్పుడు మనం గంటేడు చేరుకున్నాం. ఇక్కడ నుంచి అరకు వ్యాలీ 72 కిలోమీటర్లు. ఈ టోల్ గేట్ అనేది గంటేడుకి కొర్లంకి మధ్యన నిర్మిస్తున్నారు. ఇప్పుడు మనం వచ్చేసాం విశాఖ రాయపూర్ ఆర్థిక కారిడారు. అదేనండి నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే అనేది విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా రాయపూర్కి నిర్మిస్తున్నారు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది తాటిపూడి డ్యామ్. ఇప్పుడు మనం బొడ్డవారు చేరుకున్నాం. స్ట్రైట్గా వెళ్ళిపోతే అరకు, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఎస్కోట్ మీదుగా వైజాగ్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ బొడ్డవారు జంక్షన్ నుంచి అరకుకి 54 కిలోమీటర్లు మాత్రం. ఇక్కడ మరొక టోల్ ప్లాజా ఉందండి. ఇది ITDA ఆధ్వర్యంలో ఉంది. ఆడేరు. ఈ కారుకి అయితే 40, మినీ వ్యాన్కి అయితే 60 రూపాయలు తీసుకుంటున్నారు అనమాట. మనం ఇప్పుడు బుర్రా కేవ్ జంక్షన్ దాటుతున్నాం. ఒక రైట్ సైడ్ వెళ్తే బుర్రా కేవ్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు మనం వచ్చింది శంకరమెట్ట దగ్గర CBM చర్చ్. ఇది చాలా ఫేమస్ చర్చ్. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ అనేవి జరిగాయి. మన హీరో నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ క్లైమాక్స్ సీన్ అనేది ఈ చర్చి దగ్గర షూట్ చేశారు. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, నేషనల్ హైవే 516E. ఈ హైవే అనేది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఈ రూట్ చూసారా ఎంత బురదగా ఉందా అంటే. ఇప్పుడే వర్షం పడింది. సో ఆ రోడ్ అనేది రెడీ అయిపోతే సూపర్గా ఉంటుంది. ఈ సన్సెట్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. సో గాయ్స్, ఫైనల్గా మేము చేరుకున్నాం అరకు వ్యాలీ. సో ఇప్పుడు మేము క్యాంప్ వేసుకోవడానికి మంచి ప్లేస్ చూసుకోవాలి. బయట అయితే క్లైమేట్ బాగాలేదు. సో రిస్క్ ఎందుకని చెప్పి రూమ్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మేము ప్రజెంట్ అరకులో ఉన్నాం. ఇదే మా రూము. మేము స్టే చేసిన రూమ్ ఇదే. 1 నైట్కి 600 రూపీస్ తీసుకున్నాడు.
మేము నైట్ క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ వెదర్ సహకరించలేదు, ఫుల్ వర్షం ఉరుములు. సో బయట క్యాంపింగ్ కరెక్ట్ కాదని చెప్పి మేము ఇక్కడ రూమ్ తీసుకున్నాం. అరుగు దగ్గరలోనే ఉంటుంది ఈ రూము. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే పాడూరు వెళ్తాం. ఇలా స్ట్రైట్గా రూట్ ఉంది కదా, ఇది జైపూర్ రోడ్ అనమాట. సో ఈ రూట్లోనే మనం అరకు పైనరీకి వెళ్తాం. సో ఇదిగో అరకు పైనరీ బోర్డు. సో ఫైనల్గా మనం అయితే వచ్చేసాం అరకు పైనరీ. ఏంటారు అంటావు? వెల్కమ్ వెల్కమ్ అని మ్యాప్, ఇది గ్రాండ్ ఎంట్రీ. అలా డెక్ ఎట్టుందా వుడెన్ డెక్ ఇది రెస్టారెంట్, ప్రజెంట్ అయితే ఓపెన్లో లేదు. పదండి వుడెన్ డెక్ చూద్దాం. చూద్దాం. ఎర్లీ మార్నింగ్ 6:30 అయితే అవుతుంది. వ్యూస్ చూస్తున్నారా, అదిరిపోయింది. రైట్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే నేచర్ క్యాంపింగ్ అండ్ ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. రైట్ సైడ్ వెళ్తే పార్క్ ఆఫీస్ అంట. మనం ఫస్ట్ పార్క్ ఆఫీస్కి వెళ్దాం, తర్వాత నేచర్ క్యాంపింగ్కి ఫోటో ఫ్రేమ్ దగ్గరికి వెళ్దాం. చూడండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎలా అరేంజ్ చేశారా. చిన్నపిల్లలే కాదు, నాకు తెలిసి పెద్దలు కూడా పోవచ్చు. ఊరా చాలు బాగా. ఈ చిన్నపిల్లలకు మాత్రం, పెద్దవాళ్ళు మాత్రం ట్రై చేయకండి దీని మీద. బాగున్నా, ఇది కూడా ఉంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి మాత్రమే ఉందండి. ఇదే ఫోటో ఫ్రేమ్. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మనం వచ్చేసాం నేచర్ క్యాంపింగ్ సైట్. చూస్తున్నారా ఇక్కడంతా క్యాంపింగ్ క్యాంప్స్తో ఉండేది. ఇది అన్ సీజన్ కాబట్టి క్యాంపింగ్ క్యాంప్స్ అరేంజ్ చేయలేదు. సీజన్లో వస్తే మొత్తం క్యాంపింగ్ క్యాంప్స్తో నిండిపోతుంది ఇదంతా. చూస్తున్నారు కదా, కూర్చోడానికి బెంచ్లు వేశారు సరదాగా సాయంకాలం కబుర్లు చెప్పుకోవడానికి. ఇది చూస్తున్నారా, సెంటర్లో క్యాంప్ ఫైర్ వేస్తారంట. లైన్ అయితే వస్తుంది కానీ మనకు కనిపించట్లేదు, మంచి ఫుల్ కనిపించింది కదా. ఇక్కడైతే క్యాంప్ ఫైర్ వేస్తారు. దీని చుట్టూ అరకు ట్రెడిషనల్ డ్యాన్స్ అయిన దింసా అనేది వేస్తారు చుట్టూ. దీని చుట్టూ వేస్తారు. ఆ చుట్టుపక్కల క్యాంపింగ్ డ్యాన్స్ ఉంటాయి. ఎక్సలెంట్గా ఉంటుంది. సీజన్లో రావడానికి అయితే ప్రయత్నించండి ఇక్కడికి. ఇప్పుడు మనం 3 డెక్ ఎక్కబోతున్నాం. మన ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే 3 డెక్.
బ్రో తిరిగిపోయిందిరా వ్యూ. బాబా బాబా అలాగ లైట్ పడుతుంటే మంచు, ఆ సూర్యుడు వెలుతురు, చెట్లు, బా ఎక్సలెంట్గా వచ్చింది. అరకు పైనరికి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. సో మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి గిరిగ్రామ దర్శిని. టిఫిన్ చేయడానికి ఇక్కడ ఆగాం. లాస్ట్ టైం అరకు వచ్చినప్పుడు కూడా ఇక్కడే టిఫిన్ చేసాం. టేస్ట్ అయితే బాగుంది. సో అందుకే మళ్ళీ వచ్చాం. పెద్ద బొమ్మ పడిందండి. గిరిగ్రామ దర్శినికి వెళ్ళే మధ్యలో బండి అయితే పంచర్ అయిపోయింది. షాపులో ఎక్కడా లేవు, ఎలారా బాబు అని అనుకునేసరికి ఒక అన్న అయితే తీసాడు. అప్పుడే తీసాడు, ఇంకా మా కోసం తీసినట్లు. తమ్ముడు కరెంట్ రావాలరా. చూస్తున్నారు కదా, అది మేక్ కాదు, పెద్ద బోల్ట్. అది ఎలా తెగబడిపోయింది అర్థం కావట్లేదు.